కళ్యాణ చెట్టుకు పురుగు తాకింది ఇక విరిసి ఎయ్యరే అంటే ఒక్కటి నా మాట ఇనులే లేదా అత్తో అత్తో నీ బిడ్డలతో నీ ఏగలేనత్తో నేను ఏగలేనత్తో మొగుడంటే వాళ్ళకింత మోసలేదత్తో ఓ అత్తో మేనత్తో నేను ఏగలేనత్తో మొగుడంటే వాళ్ళకింత మోసలేదత్తో ఓ అత్తో మేనత్తో అత్త అత్త అనుకుంటే ఇన్నే కూర్చుంటావా పిండి పట్టించుకొస్తావా పిసుక్కుంటే ఇన్నే ఉంటావా పిండి లేదు పిసుకు లేదు ఊళ్ళో పోయి ఒక్కొక్క మొగని చూడిపో అప్పాలు అనుకుంటా హాయిగా కూర్చున్నారు వాళ్ళు అన్ని పనులు చేసుకొని హాయిగా కూర్చున్నారు నిన్నున్న పని చేయమంటే ఊళ్ళకి పోయి చూడిపో ఊళ్ళకు దేపో అనబడితివి నీ అవ్వ ఒక్క పిల్లలు ఉన్న పని నయం ఉన్నదే శేషం ఎత్తరు పన్నామంటాడు మోర్దో బర్రెకు లెంక పీట కట్టినట్టు నేను చాలదని ఇంకో లప్పని తెచ్చుకుంటే ఇంకొకటే ఉంటే మంచిగా ఉండు అంటారా బొత్త పెట్టుకొని అగో మళ్ళీ ఎట్లనో చూస్తాడు ఏదేవో బౌరుపులాడదాన లప్ప అంటున్నావు నీ అవ్వ లోడదోడదాంతో ముఖం లొట్టవాలి గంటకు దగ్గర పొంద సినిగది సింపది చీపోయిన మాటలు మాట్లాడితే చిలుక్కోయకైతే తాత ఏంది నువ్వు నన్ను లప్ప అంటున్నావు నువ్వంత కమ్మగున్నావానే చినిగిపోయిన చీరముఖం దానా ఓ మనిషి ఇంటానవా నా చినిగిపోయిన చీర ఒక మాట నాకు ఇలా చీర తెచ్చినవే కావాలి అవునే శోభి నిన్ను దేంతో కొట్టాలే అది ఏ చీర కట్టుకుంటే నీకేదే పండుకోలే అప్పాలి అనా ఈ మొగలు తిప్పబెట్టలేదే ఈ సంవత్సరం పట్టుకొని నాకు తీట పట్టిందని నేను అప్పాలు చేస్తా మా వాళ్ళ ఇంటికి పోయి అరిగేదాకా ఇరిగా తినత్తా నీకే అవ్వయి ఉన్నారు కానీ నాకు లేరాయే నేను కూడా మా అవ్వగారింటికి పోతే ఇరుగా తింటా అరిగేదాకా వంట ఇదేదో కథకే ఉన్నదే ఇద్దరు పిల్లలని చేసుకొని ముద్దుకుందాం అనుకుంటే ముడ్డి ఎండబెట్టినట్టే ఉన్నదా కథ శివదికి పోతే నేను శిలకలు పెట్టుకుంది నానే అయ్యో నేను అనంగా నేను కనుగబట్టి వత్తినట్టు అవుతుంది అది సీమ కూడా కుట్టనియో సీమలచ్చి పుట్టలు పెట్టినా దాని పెయికి ఏం కాదు కానీ పిండి పట్టించుకొని అత్త ఇద్దరు కలిసి పిసుకుర్రి ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది తీటకు పోయి తాటాకులైనా నవ్వులుతా గానీ నేను పిండి అయితే విసుక మరి ఆకుల్లం లేదా అని ఇంచెందుకుంటానవి ఆడదానా అడవిలో తిరగాలి అరొక్కరు తినాలి ఆగో ఓ గుగ్గి పనులోడా ఇది అడవి గిడివి అంటుంది కుయ్యమనో కుక్కిన పెనోలే పండుగ పూట పందెం కోళ్ళ లెక్క ఎందుకు కొట్లాడుకుంటారే కొట్లాట కోళ్ళ కాదు మీ ఇద్దరు పెట్టాలి వదులుడుకున్నా వారైతే సరే అవుతుంది మీతోని ఎంత కొట్లాడినా ఉట్టిదే గాని ఈ పండుగ పూట నాకు పట్టు చీర కొనియలేదనుకో ఈ శోభ ఇంట్లోనే ఉండద్దు ఏమో నీకే సొంత మోహన్ లెక్క చేస్తున్నామేమే ఇగో నాకు కూడా పండగకు పట్టు చీర తేలేదనుకో ఈ సీమ కళ్ళ ఇంట్లోనే ఉండకపోవాలి కొనుక్కత్త తీయే మీకు చెరోటి పత్తిబరం కుట్టిస్తా మళ్ళా సంక్రాంతి దాకా తొలకయించు అందరికి పండుగ ఆపదైతే మీకు సౌతల పోరా మీతో ఎప్పటికీ నాకు ఇదే కోసా ఒక్కరోజు తృప్తుంటారు నీ అవరా సంపతి మాకు విసుకత్తా అవరా ఏందిరా పిసుకనా ఏం పిసుకరా గదేరా ఎడ్డిగాడిది పిండి విసుకత్తావా అంటన్నా ఎడ్డోనికి ఏదో లోక్ అంటారు కదా గట్ల ఉన్నది నీ కథ నీ బక్కోడా సీన చెప్పత్తలేదా రా అప్పాలు ఒత్తత్తవా అని ఎంత ఒత్తత్తవా పిసుకత్తవా అని దీర్ఘాలు తీయబడుతుంది నీ ఒత్తుడు నాకు తెలియదు కానీ ఇవరకు ఎవరికన్నా ఒత్తపోయినా అవరా ఏంది ఒత్తనా ఏమొత్తుర్రా గదేరా గ్యారప్పాలు ఒత్తవైనవా అంటన్నా అరే బక్కోడా నువ్వుగా పెంటిగా నుచ్చ ఇట్లా దొక్కినావురా అని తీట మాటలు మాట్లాడుతున్నావు తీటకు నాటే పోతే లోతుగుందని లొల్లి పెట్టుకుందట అందేమన్నా బంగారం ఆరా కావాలుండి తొక్కచ్చటానికి మా తాత మాటలే నాకు వచ్చినాయి అబ్బో మీ తాత ఏమన్నా సంసారారా మాటలు మాణిక్యాలు ఆటలా అలిక్కాయలు అరే నువ్వు నన్నేమన్నాను కానీ మా తాతనంటే మంచిగా ఉండదురా
ప్రసాద్ మహేంద్ర చూసి కూడా చూడనట్టే పోతాడు పిలివేది పిలుతట్లా ఓ ఇద్దరు వెళ్ళాల ప్రసాదు ఇగరా ఇగరా అగో దూరం ఏనాస్తాను ఎవరు ఏంద్రా బొక్కలు తిన్నా బక్కోడా ఇద్దరు వెళ్ళాలి ప్రసాదం వెళ్తాను అగో నీ కథ గమ్మతే ఉన్నదేమే నీకు ఇద్దరు కాకపోతే ఒక్కలున్నారే నన్నే బొక్కలు తేలిన బక్కోడా అంటున్నావు అరే బక్కోడా నీ అక్క నీతో సూపర్ చేసే బదులు ఏమన్నా ఏరిక తిన్నది నయ్యవరా పిలువురా అన్నందుకు పోయి పెడతావు కదరా అవు బిడ్డ పనికాన్నే నా సోపతి కావాలి గిసొంటి కాదు అద్దారా వైపు తీరు మెదులుతావురా నువ్వు అరే బక్కోడా వైపో గీపో గాని నా వైపులో తొమ్మిది అయితే లేదురా అంటే అత్తలతో మామ అరే నీకు ఇంగిలి పీసే అర్థం కాదు ఎందుకురా నీకు వైపు అంటే భార్య వైపులు అంటే భార్యలు అని అర్థం ఏం బతుకుతారా నువ్వు ఎట్ట బతుకుతావు ఏం బతుకుతారా నువ్వు ఎట్ట బతుకుతావు మరి నేననేంద్ర అల్కదా కూడా నాకు అత్తలైతే మా మామకు భార్యలు కదరా బక్కోడా నువ్వు చెప్పే మామ ఏమైందో అయ్యో ఏం చెప్పాలరా దేవుడా ముద్దుకున్నారని ఇద్దరు చేసుకుంటే మిద్దలకి మధ్యలో కొడతారా ఈ సంక్రాంతికి ఇద్దరికి పట్టు చీర కావాలరా దేవుడా ఆ ఈ పాటి మొగోడు ఏడలేనట్టు ఇద్దరిని వేసుకుంటివి ఇప్పుడు చీరలు అనగానే చింపుకోబడితివి అన్ని అనుభవించు రోజు అరే బక్కోడా నా పెళ్ళాలన్న మాటల కంటే నీ మాటలంటేనే పానమంతా పల్లి లేంచినట్టు అవుతుందిరా జర నువ్వు ఆగురా అరే బక్కోడా నువ్వు నోరు ముత్తవా కొర్ర తెచ్చి కొంకులకు పెట్టండ్రా అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ సరే గాని పసాన్న ఇప్పుడు ఏం చేద్దామంటావే మరి అరే ఉరిమిరి మీ మంగళం మీద పడ్డట్టు నేను వచ్చి మిమ్మల్ని అడిగితే మీరు నన్ను ఏం చేద్దామంటారేంద్రా అరే సంపతి ఏం చేద్దామంటావు మరి ఆ లేక లేక లోకయ్య ఉడితే లోకయ్య పేరు నూకయ్య అని పెట్టిర్రట నూకయ్య అని పెట్టిర్రట గానికి ఏమేరకానేమో గాన్ని అడుగుతున్నావు ఎట్లా చేద్దామని మరి అన్ని తెలిసిన నువ్వు చెప్పరాదురా చేపముతాడా ఇగో పసాన్న ఎంత శాపమూతున్నైనా నా మాట చెడిపోదే చెప్తా ఇనూరి ఈ సంక్రాంతికి అదినేలు ఇద్దరిని పోటీలో దించాలే పోటీలా ఏం పోటీలు రా కుస్తీ పోటీలే నీ అక్క పొట్టేలు గుద్దుకున్నట్టు గుద్దుకోవాలి అదినేలు నీ అక్క పొట్టేలు గుద్దుకున్నట్టు గుద్దుకోవాలి అదినేలు అరే ఆళ్ళు గుద్దుకోగా నడివిట్లా మనల్ని వచ్చి గుద్దిరనుకో గుడపిత్తు కూలినట్టు కూలుతావురా గుడపిత్తు కూలినట్టు కూలుతావురా ఇగో పసాన్న ఈ నట్టల నారి గాని మాట పట్టుకుంటే మనకి ఏ పని కాదే వాడు భయపడతాడు మనల్ని భయపెట్టిస్తాడు కుస్తీ పోటీలు అనగానే ఉచ్చ పోసుకుంటాడు ఏహే పిరికి పిత్రుడా నువ్వు ఆగు ఏహే పిరికి పిత్రుడా నువ్వు ఆగు అరే నువ్వు చెప్పరా కుస్తీ పోటీలు కబడ్డీ అంగుడు దుంకుడు తమ్ము కచ్చదాకా దుమ్ము లేపుదాం ఎవరికి వెళ్తే వాళ్ళకు పట్టుకురా అని చెప్పుదాం ఎట్లుంది నా పిలాను ఎట్లుంది నా పిలాను ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ అరే బక్కును అయినా నీకు బాగానే తెలివి ఉన్నదిరా మీరు పోయి బాధ గీసి బరిలా నిలబడురి నేను పోయి నా ఇద్దరు భార్యలు తోలుకోనత్తా రాపోయే మేము తయారుంటాం పో దయ్యం లెక్కచ్చి కయ్యం పెడుతున్నావానే నిన్ను కుక్కలు గుంజుకపోను తోటి మొద్దున్నట్టున్నావు నన్ను కుక్కలు గుంజుకోవనంటావే మొక్కి షిప్రు పట్టి కొడితే ముఖం అంతా వలిగిపోవాలి పండుగ పూట ముగ్గులేసి గొబ్బమ్మలు పెట్టన్నా గుమ్మడి పల్లెలో గుద్దాడుకుంటారు లేదే జర సైసురి గుమ్మడి పండని మన ముగ్గురమే అనుకోవాలి గాని చీరలు తెచ్చినావా నీ అవ మీరు చెప్పిన చీరే కాదే దానికి ఇంకా 1000 రూపాయలు కలిసి మంచి కథలకు చీర కొనితా కానీ నేను చెప్పినట్టు మీరు తెలియ చెప్పేందో ఇగో ఈ సంక్రాంతి రోజు మీకు పోటీలు పెడతా కబడ్డీ కుస్తీ పోటీలు ఇలా ఎవరికి వెళ్తారో వాళ్ళకి 20,000 పట్టు చీర కొనితా ఇగో
20,000 చీర అంటానో కాబట్టి ఈ శోభి నలిపినట్టు నలిపి 20,000 చీర నా సొంతం చేసుకుంటా. నీకన్నా నేనేమైనా తక్కువ ఉన్నానే? మంచం సందులేసి నల్లిని నలిపినట్టు నలుపుతా. నేను కూడా పందానికి రెడీ. షెబ్బాస్ ప్రసాద్ గారిని పెళ్ళాలంటే గిట్లుండాలి. గోసులు పెట్టి యుద్ధానికి రెడీ గారి పోరి. మొత్తానికి అయితే ఆటో కప్పించాం. ఎక్కడ ఉంటుంది రాజనీతి? అవురా సీమకన్లోడా, బాత గీసి బర్రెలు నిలబడ్డాం. వీళ్ళు ఇంకా అత్తలేరేవరా? అత్తరు తీయరాదురా అంటే ఆగో పంటలేవో మోగోడా. అబ్బా నువ్వు అనుకున్నావురా? అగో అత్తరు చూర్రా, కుస్తీ పొడిలకు మా అత్తలు ఎట్లా అత్తుర్రో. నీ అక్క గంగధర అంగట్లకి ఇట్లా పోయేస్తుండే ఏంది పచ్చదన్న? అరే మా అత్తలను చూస్తే గంగాధర అంగట్లకి వెళ్ళి కొట్టుకొచ్చినట్టు అనిపిస్తుందారా నీకు? గట్టిగానే కూడా ఈయనే మలుతారు ఇద్దరు కలిసి. గీసినారు గీతలు. ఏ గీతలు అప్పుడే గీసినామే. ఇక మీరు ఆట మొదలు పెడితే తీటకు మేము చూస్తాం. అరే బక్కోడా, తీట గీట అంటే నీ తాట నీత్తా. ఆటకు సిద్ధం, రెడీ. No, 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 no. అక్క అక్క లే అక్క, అక్క లే అక్క, ఏమైంది అక్క? అక్క అక్క లేవి. అక్క శోభా అదే అక్క అదినే లేదనే. లే అత్తమ్మా అత్తమ్మా లే అత్తమ్మా, ఏమైంది? ఏ శోభా లేవే, నీకు పట్టు సీత తెచ్చిందే. నీ మనసు బంగారం కాదే. నీకు ఏ తెచ్చినా మా చెల్లెకిచ్చి రాపో అనేదానివే శోభా. నీ అటువంటి మనిషి దొరకదే శోభా. ఏ తెచ్చినా పట్టు నీకేమనేదే ఈ పిచ్చిది. శోభా శోభా లేవే. అక్క అక్క, మనం ఎంత కొట్టుకున్నా తిట్టుకున్న ఒక్కరితో నొక్కలు మాట్లాడకుంటుండకపోదాం కాదే. లే అక్క అక్క శోభా, నీ చెల్లె వెళ్తాందే లేవే. ఒక్కసారి కళ్ళు తెరివే.
శోభ 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 ఏం కలగదు నీకు నీకేం కాలేదు కదా ఏం కలగదు ఏంది చెల్లి ఎందుకు ఎడుతున్నవే నేను చచ్చిపోయినా అనుకున్నావానే నిన్నటిది నేను ఎడిపోతాను పిచ్చిదానా నీ అవ్వ ఏదేమైనా ఇద్దరు సౌతులు అయితే కలిసిర్రు ఈ సంక్రాంతి పండుగకు పసవన్న నువ్వు ఆలోచన చేయకుండా పోయి ఒక కోన్ని కోయిపోయావు మంచి కోన్ని అందరం కలిసి సంక్రాంతి పండుగ చేసుకుందాం మామ పండుగ అంటే ఇట్లా అందరూ కలిసి మెలిసి సంబరంగా చేసుకోవాలి చూడడానికి కూడా గమ్మత్ అనిపిస్తుంది ఇక పండుగలో అత్త అటు ముఖం పెట్టుకోవట్టే అత్త ఇటు ముఖం పెట్టుకోవట్టే ఇప్పటి నుంచి అయినా జర కలిసి ఉండురే ఇగో పసవన్న ఈ సంక్రాంతికి కోడిని కోసినావు వచ్చే సంక్రాంతికి అయితే యాటను కొయ్యాలనే ఏయ్ ఏమైంది ఇద్దరు లోపల వేరు రారీ తెస్తున్నాం ఏమైంది ఎంతసేపు ఎయ్యి అక్క ఎయ్యి నువ్వే చెల్లి ఎవరైతే ఎయ్యి అక్క ఎవరో ఒకరు ఏ రత్తమ్మా ఏమో కొత్త చుట్టాలకి ఏ పడుతుంది